2 నెలలు కావస్తున్న యుద్ధం, ప్రపంచాన్ని భయపెట్టిన యుద్ధం, సామాన్యుడికి భారం మోపిన యుద్ధం. 3 ముక్కల్లో చెప్పాలంటే ఇది మిడిల్ ఈస్ట్ వార్. అమెరికా ఇరాన్ చర్చలకు సిద్ధమవుతున్న వేళ యుద్ధం మిగిల్చిన పరిణామాలు, ఇచ్చిన సందేశాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సూపర్ స్ట్రాంగ్ అనుకున్న అమెరికా ఎంత వీక్ అనేది ఈ యుద్ధం ప్రూవ్ చేసింది. నిజంగా యుద్ధంలో అమెరికా అట్రఫ్లాప్ అయిందా? అగ్రరాజ్యానికి జరిగిన నష్టం ఎంత? కోల్పోయింది ఏంటి? పశ్చిమాసియా యుద్ధానికి 2 నెలలు. యుద్ధంలో అమెరికా ఫ్లాప్ అయిందా? ఇరాన్ను తక్కువ అంచనా వేసి దెబ్బతిందా? యుద్ధంలో అమెరికాకు జరిగిన నష్టం ఎంత? ఇరాన్ దాటికి అమెరికా కోల్పోయింది ఏంటి? ఫిబ్రవరి 28 ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్ పై దాడులు అమెరికా మొదలు పెట్టడంతో యుద్ధం మొదలైంది. వారం రోజుల్లో యుద్ధం ముగుస్తుంది. ఇరాన్ తమ గుప్పిట్లోకి వస్తుందని ట్రంప్ వేసిన అంచనాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. చిన్న చిన్న ఆయుధాలతో అమెరికాకు చుక్కలు చూపించడం స్టార్ట్ చేసింది ఇరాన్. దీంతో ఆర్థికంగా, రక్షణ పరంగా అమెరికాకు జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. అయితే ప్రస్తుతం సీజ్ ఫైర్ అమల్లో ఉంది. ఇరాన్తో ఒప్పందం కుదిరే వరకు ఇది కొనసాగుతుందని ట్రంప్ ప్రకటించారు. ఇలాంటి పరిణామాల మధ్య 2వ విడత శాంతి చర్చలకు రంగం సిద్ధమైంది. ఇస్లామాబాద్లో ఈ చర్చలు జరుగుతూ ఉండగా ఇరాన్ సూపర్ ట్విస్ట్ ఇచ్చింది. అమెరికాను దురాక్రమణదారు అంటూ ఫైర్ అయిన ఇరాన్ ఆ దేశంతో నేరుగా చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీంతో చర్చల విషయంలో మరింత సందిగ్ధత కనిపిస్తోంది. చర్చలు జరిగేనా? పరిష్కారం దొరికేనా? ఒప్పందం కుదిరేనా? యుద్ధం ఆగేనా అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ప్రస్తుతానికి సీజ్ ఫైర్ అమల్లో ఉన్నా పశ్చిమాసియాలో దాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ 2 నెలల యుద్ధం అమెరికా బలహీనతలను ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది. ఒక రకంగా ఇరాన్తో యుద్ధంలో అమెరికా ఫ్లాప్ షో చేసినట్లు కనిపిస్తోంది. సరైన అంచనాలు లేకపోవడం, వార్ ముగింపు ఎలా ఉండాలో ప్లాన్ చేసుకోకపోవడం లాంటి పరిణామాలతో ముందుకు వెళ్లలేక, వెనక్కి తగ్గలేక అనే పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది అమెరికా. యుద్ధానికి బ్రేక్ వేయడం ఎలా అని ట్రంప్ చేయని ప్రయత్నం లేదు ఓ రకంగా. అయితే ఇరాన్తో యుద్ధం అమెరికాకు మిగిల్చిన నష్టంపై ఓ నివేదిక ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆయుధ వ్యవస్థ ఎలా తగ్గిపోయింది, ఎలాంటి ఆయుధాలు కోల్పోయిందో చెప్పిన ఆ రిపోర్ట్ అమెరికా ఫ్లాప్ షోను బయటపెట్టినట్లయింది. ఇరాన్ పై అమెరికా భారీగా దాడులు చేసింది. భారీ క్షిపణులు, వైమానిక దాడులతో విధ్వంసం సృష్టించింది. దీంతో అమెరికా ఆయుధ నిల్వలు భారీగా తగ్గిపోయాయి. యుద్ధానికి ముందు టోమాహక్ క్రూయిజ్ మిజైల్స్ 3000కు పైగా ఉంటే అందులో 25% యూజ్ చేసింది అమెరికా. ఇక థర్డ్ ఇంటర్సెప్టర్లు 360 ఉండగా ఇప్పుడు 70 మాత్రమే మిగిలాయి. ప్యాట్రియాట్ PSC-3 మిజైల్స్ 2330 ఉండగా ఇప్పుడు 900 మిగిలాయి. ఇరాన్ తక్కువ ఖర్చుతో తయారు చేసే డ్రోన్లు, క్రూయిజ్ మిసైళ్లు అమెరికా ఖరీదైన రక్షణ వ్యవస్థలను బలవంతంగా యూజ్ చేసేలా చేశాయి. థర్డ్ ప్యాట్రియాట్ లాంటి రక్షణ వ్యవస్థలు ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. ఇకటు ఏ లక్ష్యాలతో యుద్ధం మొదలు పెట్టారో ఇప్పటి వరకు అమెరికా వాటిని సాధించింది లేదు. ఖమేనీ మరణం తప్ప మొత్తం యుద్ధంలో అగ్రరాజ్యానికి కలిసొచ్చింది, సాధించింది ఏదీ లేదు పెద్దగా. ఖమేనీని ఖతం చేస్తే యుద్ధం గెలిచినట్లే అనుకున్నాడు ట్రంప్. కట్ చేస్తే సీన్ రివర్స్. అమెరికాకు ఇరాన్ చుక్కలు చూపించడం స్టార్ట్ చేసింది. ఆ దేశ చమురు క్షేత్రమైన కార్గ్ ఐలాండ్ పై దాడి చేస్తే సరిపోతుందని అనుకున్నారు ట్రంప్. అది సక్సెస్ అవ్వలేదు. ఎప్పట్లాగే చమురు ఎగుమతి కొనసాగుతోంది. ఇకటు యుద్ధ నౌకల్ని పంపాలని ప్రపంచ దేశాలను ట్రంప్ కోరితే ఎవ్వరూ పట్టించుకోలేదు. దేశాలేవి ముందుకు రావట్లేదు. ఇలా ఇరాన్ విషయంలో అమెరికా ప్రతి నిర్ణయం ఫ్లాప్ గానే మిగిలింది. యుద్ధం చేసేటప్పుడు లక్ష్యాలు క్లియర్ గా ఉండాలి. అమెరికా విషయంలో లోపించిందే అది. ఒకసారి 3 అని, ఇంకోసారి 5 అంటూ టార్గెట్ల విషయంలో రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ మిజైల్ దాడుల సామర్థ్యాన్ని తగ్గించడం, ఆయుధ తయారీ యూనిట్ల ధ్వంసం, ఎయిర్ ఫోర్స్, నేవీని ఖతం చేయడం, అణు కేంద్రాల ధ్వంసం, పశ్చిమాసియాలోని మిత్ర దేశాలకు రక్షణ కల్పించడం లక్ష్యాలు అని ట్రంప్ చెప్పాడు.
ఇందులో ఏవీ సక్సెస్ అయిన పరిస్థితి కనిపించడం లేదు. దీంతో యుద్ధంలో యూ-టర్న్ తీసుకునేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చివరికి పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాన్ని ముందుకు తోసి శాంతి చర్చల కోసం ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు అంటే అగ్రరాజ్యం తీరు అర్థం చేసుకోవచ్చు. తనకు ఎదురు తిరిగిన ఏ దేశాన్ని అమెరికా సహించదు. అలాంటిది 20 ఏళ్లుగా గల్ఫ్ లో ఇరాన్ ఢీ అంటే ఢీ అంటోంది. ఆ దేశాన్ని దారిలోకి తెచ్చుకోవాలని యుద్ధం స్టార్ట్ చేసిన అమెరికాకు చుక్కలు కనిపిస్తున్నాయి. అయితే ఇరాన్ మాత్రం పక్కా వ్యూహంతో ముందుకు వెళుతోంది. అసలు ఆ దేశం బలమేంటి? అగ్రరాజ్యాన్ని ఎలా టెన్షన్ పెట్టగలుగుతోంది? పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ బ్లాక్ బస్టర్. అమెరికాకు చుక్కలు చూపిస్తున్న ఇరాన్ బలాలేంటి? ఇంత పోటీ ఎలా ఇస్తోంది? అమెరికాను అంతలా ఎలా టెన్షన్ పెడుతోంది? రెండో దశ చర్చల్లో కీలకమయ్యేది ఏంటి? అమెరికా ఇజ్రాయెల్తో ఢీ అంటే ఢీ అనే రేంజ్లో ఇరాన్ పోరాడుతోంది. ఆ రెండు దేశాలకు ఉన్నంత ఆయుధ శక్తి లేకపోయినా, తొలి రోజే తమ అధినేతను కోల్పోయినా, తమ జెట్లు డ్రోన్ల ఫ్లీట్లు నాశనమైన 2 నెలలుగా ఇరాన్ పోరాడుతూనే ఉంది. చిన్న చిన్న ఆయుధాలు, బలమైన క్షిపణి వ్యవస్థలతోనే పోరాటం చేస్తోంది. తన మనుగడను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇరాన్ పోరాటం వెనక ముఖ్యంగా 5 ఆయుధాలు ఉన్నాయి. ఇరాన్ ప్రధాన బలం బాలిస్టిక్ మిజైల్స్, ఫతే, జోల్ఫఘర్, షాహబ్, సెజ్జల్ మిజైల్స్ మరింత కీలకం. శత్రువుల సైనిక స్థావరాలను, వైమానిక క్షేత్రాలను ఇవి క్షణాల్లో ధ్వంసం చేయగలవు. అమెరికాను ఎదుర్కోవడమే లక్ష్యంగా దశాబ్దాలుగా ఇరాన్ వీటిపై వేల కోట్లు ఖర్చు పెట్టింది. నేల మాళిగల్లో వీటిని దాచడం, రోడ్డుపై ఎక్కడికైనా తరలించగలిగే లాంచర్లు ఉండడంతో వీటిని గుర్తించడం శత్రువులకు కష్టంగా మారింది. ఇరాన్ రెండో ప్రధాన బలం డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు. షాహీద్, మొహజెరో, అబాబిల్ లాంటి డ్రోన్లను సర్వైలెన్స్, పోరు, ఆత్మాహుతి దాడుల్లో ఉపయోగిస్తోంది ఇరాన్. ఏ దేశానికైనా క్రూయిజ్ క్షిపణులే బలం. వీటిని మరింత స్మార్ట్ గా తయారు చేసింది. తక్కువ ఎత్తులో ప్రయాణం చేసేలా రూపొందించింది. దీంతో రాడార్లు వీటిని ఈజీగా పసిగట్టలేవు. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా యుద్ధ నౌకలను ఇవి నేరుగా లక్ష్యంగా చేసుకోగలవు. అమెరికా వీటిని అడ్డుకోవడానికి లక్షల డాలర్ల విలువైన అస్త్రాలను వాడాల్సి వస్తోంది. ఇక మూడోది సీ మైన్స్. పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్లలో ఇరాన్ భారీగా మందు పాత్రలను అమర్చింది. ఇవి సముద్ర గర్భంలో దాగి ఉండి శత్రు నౌకలు రాగానే పేలిపోతాయి. వీటిని తొలగించడం అమెరికా నౌకాదళానికి పెద్ద సవాలుగా మారింది. నాలుగోది స్వార్మా బోట్లు. ఇవి చూసేందుకు చిన్నగా ఉంటాయి. వేగంగా ప్రయాణం చేస్తూ శత్రు నౌకలను చిన్నాభిన్నం చేస్తాయి. ఇలాంటి ఫాస్ట్ బోట్లు ఇరాన్ దగ్గర వందల సంఖ్యలో ఉన్నాయి. ఐదోది గగనతల రక్షణ వ్యవస్థలు. అమెరికాకు చెందిన ఫైటర్ విమానాలు ఇరాన్ గగనతలంలోకి రాకుండా అడ్డుకునేందుకు బహుళ అంచెల రక్షణ వ్యవస్థను ఇరాన్ ఏర్పాటు చేసుకుంది. ఇందులో భాగంగా బావర్ 373 ఖోరాద్ రాడార్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంది. ఈ రెండు ఇరాన్ తన సొంతంగా తయారు చేసుకున్నవి. రష్యా నుంచి S-300లను కొనుగోలు చేయడం ద్వారా శత్రు విమానాలను 200 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి వాటిని పేల్చేస్తోంది. అమెరికా దగ్గర అపారమైన ఆయుధ సంపత్తి ఉన్నా పరిమిత వనరులతో ఇరాన్ గెరిల్లా తరహా యుద్ధ తంత్రాన్ని నడుపుతోంది. ఈ 5 రకాలైన అస్త్రాల కారణంగా అమెరికా తన వ్యూహాలను పదే పదే మార్చుకోవాల్సి వస్తోంది. పశ్చిమాసియా రణరంగంలో ఇరాన్ ప్రదర్శిస్తున్న ఈ మొండి ధైర్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పశ్చిమాసియాలో ప్రస్తుతం సీజ్ ఫైర్ నడుస్తున్నా పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉంది. ప్రస్తుతం రెండో దఫా శాంతి చర్చల కోసం అమెరికా, ఇరాన్ రెడీ అవుతున్నాయి. ఈ చర్చల్లో ఏం జరుగుతుంది అన్న దాని మీదే యుద్ధం అడుగులు ఎలా ఉండబోతున్నాయనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ట్రంప్ ప్రభుత్వంతో ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరపబోరని ఇరాన్ అంటోంది. యుద్ధాన్ని ముగించడానికి సంబంధించిన అభిప్రాయాలను, సూత్రాలను మధ్యవర్తి అయిన పాకిస్తాన్ అందజేయబోతోంది. మరి ఇరాన్ డిమాండ్లకు అమెరికా అంగీకరిస్తోందా?
యుద్ధం ఆగుతుందా లేదంటే కొత్త మలుపు తీసుకుంటుందా అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది.